ఇది ఇప్పుడు ఆ గ్రామంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక పిల్లల రాజు ఉన్నాడు. ఆ పిల్లల రాజుకు 9 మంది కొడుకులు. ఆ 9 మంది కొడుకులు ఎంతో ధైర్య సాహసాలు ఉన్నవాళ్ళు. ఆ మహారాజు మెల్లమెల్లగా ముసలివాడయ్యసాగాడు. ఆ కొడుకులు ఆ సింహాసనం మీద కన్నేసి ఆ సింహాసనాన్ని మనం 9 మందిలో ఎవరైనా ఎక్కాలని పోటీ చేసుకుంటూ ఉండగా అక్కడ మంత్రి, మీరు ఎవరు గొడవ పడవద్దు, మీకు ఒక పరీక్ష పెడతానని ఒక పక్క రాజ్యం మీదకి వీళ్ళని యుద్ధానికి పంపిస్తాడు. పంపిస్తే అక్కడ 8 మందిలో ఒక్కడే యుద్ధం గెలుస్తాడు. 8 మంది ఓడిపోతారు. ఆ 8 మంది ఓడిపోయిన తర్వాత ఆ ఒక గెలిచిన ఆయన్ని యువరాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేస్తాడు ఆ రాజు. తర్వాత ఆ రాజు చనిపోతాడు. తర్వాత ఈ యువరాజు ఎక్కిన యువరాజు ప్రజల్లో ఎంతో కీర్తి సంపాదించుకుని ప్రజలకు మంచి పాలన ఇస్తూ ప్రజలకు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ప్రజలే నా రాజ్యానికి మెట్లని బతుకుతూ ఉంటాడు. అలా బతుకుతున్న ఈ రాజు మీద ఆ 8 మంది అన్నా తమ్ముళ్ళు కుట్ర చేసి ఈ రాజ్యంలో ఉన్న మొత్తం సంపదనైనా తర్వాత ఏదైనా పక్క రాజ్యానికి చేరవేస్తూ ఉంటారు సన్నివేశాలు. అలా అలా సాగుతుండగా ఆ రాజుకి 3 కొడుకులు పుడతారు. 3 కొడుకులు 2 చనిపోతారు. ఒక కొడుకు మిగులుతాడు. ఆ ఒక కొడుకుని విదేశాల పంపించేసి ఇక్కడ ఈ రాజు పాలిస్తూ ఉంటాడు. పాలిస్తూ ఈ రాజు ముసలివాడై చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఊరు అల్లాకల్లోలం అయింది. తర్వాత ఆ రాజ్యంలో ఈ 8 మంది అన్నా తమ్ములు అల్లాకల్లోలం చేసి ఆ ప్రజల్ని ఎంతో భయపెట్టి వాళ్ళని పనులు చేపించుకుంటూ ఉంటారు. చేపించుకునేటప్పటికి ఆ చనిపోయిన రాజు చివరి కోరిక ఏంటంటే ఆ సింహాసనం మీద తన మనవడి కూర్చోవాలని తనకెంతో ఆశ ఉండేది. ఆ మనవుడు వచ్చి యువరాజై ఈ ప్రజల్ని ఎలా పాలిస్తాడో చూడాలి. వాళ్ళ తాతతో కలిసి మళ్ళీ వస్తున్నాడు.